హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే నేను మాక్ టెస్ట్ ఉంటాయి కదా మనకు, యాక్చువల్గా 19వ తేదీ నుంచి అని చెప్పారు, కానీ 18వ తేదీ ఈవినింగ్ నుంచి మనకైతే అవైలబుల్గా ఉన్నాయి నెట్లో అయితే చూడండి. సో ఇదైతే నేను తెలుగు పేపర్ అయితే 30 మార్క్స్కి అయితే చూద్దామండి. ఫస్ట్ ప్రకృతి వికృతి వచ్చింది. నిత్యము అనే ప్రకృతి పదానికి వికృతి పదం తెలియజేయండి అని ఇచ్చారు. ఇక్కడ నిత్యము అనే దానికి నిత్యలు అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత ఇలాగే మనకు ప్రతి ఒక్కటి కూడా ప్రకృతి వికృతులుగా అనే సమాసాలు అన్నీ కూడా ఇచ్చారు. తర్వాత రెండోది వచ్చేసి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు దశరథుని పుత్రులు. ఈ వాక్యంలోని సమాసం ఇక్కడ చూడండి, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అంటే మామూలుగా రాముడు లక్ష్మణుడు అంటే ఇది ఏమవుతుంది, ద్వంద్వ సమాసం. కానీ బహుపద ద్వంద్వము అంటే రామ లక్ష్మణ ఒకటే అవుతుంది. తర్వాత భరత శత్రుఘ్నులు ఇక్కడ రెండు ఉన్నాయి అన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే బహుపద ద్వంద్వ సమాసం అనేది అవుతుంది. తత్పురుషం అంటే నేను. తర్వాత వచ్చేసి మనకు ఛందస్సు గురించి అయితే ఇచ్చారండి. ఒక పాదంలో గురువులు లఘువులు సమానంగా ఉండే వృత్త పద్యం ఏంటి? ఇక్కడ చూడండి, మనకు ఇవన్నీ కూడా వృత్తజాతి పద్యాలు అనమాట. నేను వృత్తజాతి పద్యాలు ఏంటి, జాతి పద్యాలు, ఉపజాతి పద్యాలు అనేది నేను మన ఛానల్లో వీడియో చేశానంటే ఒకసారి చూడండి. ఇక్కడ చెంపకమాల అనేసరికి మనకు గణాలు వచ్చేసి నజబజ జజరా వస్తాయి. తర్వాత వచ్చేసి ఉత్పలమాలకు భరణ బబరవ, శార్దూలంకి వచ్చేసి మసజస్తతగా, మత్తేవంకి వచ్చేసి మనకు సబరణమయవ. సో ఇక్కడ మనకు గణ విభజన చేస్తే ఖచ్చితంగా ఏవస్తాయంటే సబరణమయవకు అంటే మత్తేబానికి 10 గురువులు 10 లఘువులు ఉంటాయి. ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మత్తేవం అనేది వస్తుందండి. తర్వాత మనకి ఎన్ని కూడా గురులఘువుల గురించి తెలిసి ఛందస్సు గురించి తెలిసి ఉంటే మనం ఈజీగా ఇచ్చి చేయొచ్చు. ఇది మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. తర్వాత జాతీయాలు. కాలధర్మం చేయడం జాతీయాన్ని ఈ అర్థంలో వాడతారు. మనము చూడండి, జన్మించిన లేదా మృతి చెందుట, అలసట నొందుట, ధర్మంగా ఉండుట. సో కాలధర్మం చెందారు అంటే మృతి చెందుట అని అర్థం అనమాట. అంటే కాలం చేశారు అంటే చనిపోయిన వాళ్ళను చనిపోయారు చచ్చిపోయారు అనేది కాకుండా మృతి చెందిన వారిని కాలధర్మం చేశారని కూడా పిలుస్తారు. ఇక్కడికి మనకు జాతీయాలు కూడా టచ్ అయ్యాయి అనమాట. తర్వాత వచ్చేసి మనకు సామెతలు కానీ పొడుపు కథలు కానీ అన్నీ అడుగుతారండి. సో కాబట్టి నేను ఆల్రెడీ వీడియో చేశాను ఏంటంటే ఏ టాపిక్ మీద మనల్ని బిట్లు అడుగుతారనేది మీరు ఒకసారి గమనించండి. ఏవి ప్రిపేర్ అయితే బాగుంటుందో కూడా చెప్పాను. తర్వాత గోర్కి కథలు వీరి రచన అంటే గోర్కి కథలు ఎవరి రచన అనమాట. ఇది అనువాదం అనమాట. గోర్కి కథలు అనేది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వింజమూరి శివరామరావు గారు అనమాట. ఈయన గోర్కి కథలు అనేది తెలుగులోకి అనువాదం చేశాడు. ఎవరు? వింజమూరి శివరామరావు గారు. ఇవన్నీ కూడా మనకు 6th నుంచి 5th నుంచి టెక్స్ట్ బుక్లు ఉన్నాయి కదా, 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న టెక్స్ట్ బుక్లలో ఉన్నాయండి. కాబట్టి మనము టెక్స్ట్ బుక్స్ బాగా చదివితే కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా మనము ఆన్సర్ చేయొచ్చు. తర్వాత క్వశ్చన్ వచ్చేసి వ్యాకరణ పరిభాషలో వీటికి వృద్ధులు అని పేరుంది. అయ్యేంటి? ఐ ఔ, ఏ ఏ, ఓ ఓ, ఏ ఐ, ఓ ఔ. ఐ ఔలను మనము వృద్ధులు అంటారు. తర్వాత గుణాలు అని కూడా ఉన్నాయండి. గుణాలు కానీ మనకు నేర్చుకోవాలన్నమాట. గుణాలు అంటే మనము ఏ ఓ అలా గుణాలు అని, అదేవిధంగా ఎన్నులు అంటే ఈ ఊరులను ఎన్నులు అని కూడా అంటారు. కాబట్టి ఈ వృద్ధులు ఎన్నులు గుణాలు తెలుసుకోవాలి. తర్వాత ఉత్పత్తి అర్థం చూడండి. పున్నామ నరకం నుండి రక్షించువారు ఎవరు? ఇది వ్యుత్పత్తి అర్థం చెప్పాను కదా. ప్రతి టెక్స్ట్ బుక్ వెనకాల ఉండే వ్యుత్పత్తి అర్థాలన్నీ బాగా చదవండి, ఆన్సర్ చేయొచ్చు. ఎవరు అంటే పుత్రుడు. పున్నామ నరకం నుండి రక్షించువాడు పుత్రుడు. నేను వ్యుత్పత్తి అర్థాలు కూడా పూర్తిగా చేశానండి. ఒక వీడియో, ఆ వీడియో కూడా చూడండి, అందులో నేనైతే మెన్షన్ చేశాను. సో అన్నీ ఎందుకు చెప్తున్నాను వీడియో చూడండి అంటే, సో ఏవి ఇంపార్టెంట్ అనేది నేను చెప్పాను కదా, అందులో నుంచి టాపిక్స్ ఇవి వచ్చాయి కాబట్టి నేను చెప్తున్నాను. ఎవరైతే చూడకపోతే మీకు ఉపయోగపడుతుందని. తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ కాలక్రియలండి. అంటే ఇక్కడ చూడండి, క్వశ్చన్ వచ్చేసి తింటే చేస్తే మొదలైన క్రియలు ఇచ్చే అర్థం ఏమిటి? మనకు ఏ, ఇన, ఈ, ఊ అనేటి ఈ ఎక్కడైతే ప్రత్యయాలు వస్తాయో అవి ఏమవుతాయని కూడా నేను ఒక ఆల్రెడీ వీడియో చేశాను. ఇక్కడ చూడండి, తింటే చేస్తే అన్నప్పుడు ఏ ప్రత్యయం వస్తుంది? ఏ అనే ప్రత్యయం వస్తుంది. అంటే జరగబోయే కాలాన్ని తెలిపేదే భవిష్యత్తు కాలము. అంటే మనకి ఏమొస్తుందంటే ఇక్కడ ఛేదార్థకము అనేది వస్తుంది. శత్రార్థకం అంటే జరుగుతూ ఉంది అంటే వర్తమాన కాలం గురించి. క్వార్ధకం అంటే మనకు వచ్చేసి జరిగిపోయినది అనమాట. జరిగిపోయిన కాలాన్ని మనము క్వార్ధకము అని అంటారు. ఇక్కడికి పరార్థం అంటే వేరే అర్థం వస్తుంది అని ఇక్కడ అర్థం అనమాట. ఇవి ఆప్షన్స్. తర్వాత ప్రశ్న అయితే చూద్దాం.
మా ఊళ్ళో చెరువు సముద్రం అంత ఉంటుంది. ఇందులో అలంకారం ఏంటి? ఇక్కడ ఏం చేస్తున్నారు? ఎక్కడైనా ఊళ్ళో చెరువు సముద్రం అంత ఉంటుందా అంటే కొంచెం ఎక్కువ చేసి చెప్తున్నారు. అంటే ఉన్న విషయాన్ని, అంటే గోరంత విషయాన్ని కొండంత చేయడం, అంటే అక్కడ అతిశయోక్తి అలంకారం అయితే వస్తుందండి. అంటే ఉన్న విషయాన్ని ఎక్కువ చేసి చెప్తే అతిశయోక్తి అలంకారం అనేది వస్తుందన్నమాట. చూసారు కదా, మనకు అలంకారాలు కానీ సమాసాలు సందులు అన్నీ కూడా టచ్ అవుతాయండి. కాబట్టి అన్నీ కూడా మనం బాగా చదువుకోవాలి. తర్వాత మేన ప్లస్ అత్త, మేనత్త లేదా మేనయత్త అని 2 రూపాలు వస్తాయి ఇక్కడ సంధిలో. అలా రావడం వల్ల ఏమవుతుందంటే బహుళము అవుతుందన్నమాట. అంటే బహుళము అంటే 4 విధాలుగా, అంటే ఏ విధంగా అయినా అవ్వచ్చు అనమాట. మేనత్త మేనెత్త అలా పరు విధాలుగా, అంటే 4 విధాలుగా జరిగితే అది బహుళము అని అంటారు. బహుళము తర్వాత వైకల్పికం అంటే ఒక సంధి జరగచ్చు జరగకపోవచ్చు, ఇలా అనమాట. తర్వాత కింది వానిలో కచ్చిక పదం ఏదో తెలియజేయండి. ఆప్షన్ చూద్దాం. పసుపు, తెలుపు, నలుపు, పులుపు. కచ్చిక అంటే ఇక్కడ చూడండి, పదంలోనే మనం అర్థం చేసుకోవచ్చు. కచ్చిక పదం అంటే ఎటు తిరిగేసినా ఒకే అర్థం వస్తుంది అనమాట. పులుపు, వికటకవి, కిటికీ ఇవన్నీ అనమాట. అంటే పదం నువ్వు తిరిగేసినా కూడా అదే అర్థం వస్తుంది. అవే కచ్చిక పదాలు అని అర్థం అండి. సో ఇలాంటివన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్క మార్కు కూడా పోతే మనకు 30 రావాలంటే ప్రతిదీ కూడా మనము చాలా జాగ్రత్తగా చదువు. గరిమెల్ల సత్యనారాయణ రచించిన గేయం ఏమిటి? ఏ దేశమేగినా ఎందుకు కాలేడినా, దేశమును ప్రేమించమన్నా మా కొద్దీ తెల్లదొరతము, ఎత్తండి ఎత్తరే స్వాతంత్రపు జెండా. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మా కొద్దీ తెల్లదొరతనం. ఇది మనకు 6th క్లాస్లో టెక్స్ట్ బుక్లో ఉందన్నమాట. మా కొద్దీ తెల్లదొరతనము. నల్లదొరతము, మా కొద్దీ నల్లదొరతనం అనేది కుసుమధర్మన్న గారు అవుతారండి. సో కొంచెం గమనించుకోండి, కన్ఫ్యూజ్ కాకోకుండా. ఇక్కడ తర్వాత ఏ దేశం ఎగినా ఎందుకు కాలేడినా వచ్చేసి మనకు రాయపురలు సుబ్బారావు గారు. అది వచ్చేసి ఏ దేశం ఎగినా ఎందుకు కాలేడినా గేయం అండి. అది మనకు 5th క్లాస్లో అయితే ఉంది. తర్వాత నీ చేతిలో చావడం కన్నా శ్రీరాముడి చేతిలో చావడం నయం అని అన్నదేవరు. ఇది మనకు చూడండి 10th క్లాస్లో రామాయణం ఉంది కదా, రామాయణంలో నుంచి వచ్చిన బిట్టు. కబంధుడు, మారీచుడు, వాలి, సుబాహుడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు మారీచుడు అండి. మారీచుడు అంటే ఎవరైతే లేడీ, అంటే బంగారు లేడీగా వస్తాడు కదా, ఆయనే అనమాట ఈ మారీచుడు. మారీచుడు చెప్తాడు, సీతమ్మ వారు చాలా గొప్పవారు, ఆమెను మనము కనుక అపహరించాలనుకుంటే రాముడు చంపేస్తాడు అంటే అక్కడ రావణాసురుడు బెదిరిస్తాడు, నీ చేతిలో చావడం కంటే వెళ్ళి శ్రీరాముడి చేతిలో, ఆ పుణ్యమూర్తి చేతిలో చావడం మేలు అని మారీచుడు అనుకొని బంగారు లేడీగా మారి వస్తాడనమాట. తర్వాత ఏ దేశమేగిన గేయ రచిత, ఇందాక చెప్పాను కదా రాయప్రోలు సుబ్బారావు. ఇదైతే మనకు 5th క్లాస్లో ఏ దేశమేగిన అనే గేయం ఉందన్నమాట 5th క్లాస్లో. కాబట్టి ఇక్కడ రాయప్రోలు సుబ్బారావు గారు అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. చూడండి, అందుకోసం అందరు సుబ్బారావు ఎవరైతే మనకు రచయితలు ఉన్నారో అన్నీ ఇచ్చారనమాట, ఇంటి పేర్లు ఒకటి మార్చేసి. కాబట్టి కరెక్ట్గా మనం అనేది నేర్చుకోవాలి. అంటే ఇక్కడ ఏ గేయానికి ఏ రచయిత కవిపరిచయాలు అయితే చాలా ముఖ్యమండి. అవి ఒకసారి మనము నేర్చుకోవాలి. తర్వాత అంబోధి పదానికి పర్యాయ పదాలు. భర్త, మగుడు. ఆప్షన్ 2 దిగులు, బాధ. ఆప్షన్ 3 సముద్రం, కడలి. ఆప్షన్ 4 మబ్బు, జీవితము. అంబోధి అంటే సముద్రము, కడలి, తర్వాత సంద్రం కానీ సాగరం కానీ ఇవన్నీ కూడా మనకు పర్యాయ పదాలు అవుతాయి. కాబట్టి ఇది గమనించగలరు. తర్వాత మనకు నెక్స్ట్ ఏదో చూద్దాము. తర్వాత వచ్చేసి లేఖను ఎవరు రాశారు, ఎవరికి రాశారు, ఇది ఏమవుతుందన్నమాట. నిషేధార్థక వాక్యమా, ఆశ్చర్యార్థకమా, ప్రశ్నార్థకమా, నిశ్చయార్థకమా? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రశ్నార్థకం. మీరు క్వశ్చన్లోనే చూస్తే అక్కడ లాస్ట్ ఏముంది, క్వశ్చన్ మార్క్, అంటే ప్రశ్నార్థక చిహ్నం ఉందన్నమాట. లేఖను ఎవరికి రాశారు, ఇక్కడ డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, అంటే అక్కడ ఏమని ప్రశ్న అన్నమాట. కాబట్టి ఇది ప్రశ్నార్థక వాక్యం అవుతుంది. నిషేధార్థకం అంటే లోపలికి రావద్దు. ఆశ్చర్యార్థకం అంటే అవునా నిజంగా జరిగిందా. నిశ్చయార్థకం అంటే ఖచ్చితంగా చేయాలి అనేది. తర్వాత వచ్చేసి శేషసాయికి మృక్కు శిరము. ఈ పాదంలోని అలంకారం చూడండి, మనకు అలంకారాలు 2 వచ్చాయండి. మేము చెప్తూనే ఉన్నారు అలంకారాల గురించి, 2 సమాసాలు కూడా 2 వస్తాయి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ శిరము అంటే లాటానుప్రాస అలంకారము. అంటే శేషసాయికి మృక్కు శిరమే అంటే ఆయనను మృక్కే తలే తల, అంటే ఇక్కడ మనకు లాటానుప్రాస వస్తుంది. తర్వాత కవీంద్రుడు కూడా గీత గీసిన పదబంధంలోని సంధి.
వృద్ధి సంధ్య, యనాదేశ సంధ్య, గుణ సంధ్య లేదా సవర్ణ దీర్ఘ సంధ్య. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సవర్ణ దీర్ఘ సంధ్య అండి. కపీంద్రుడు ప్లస్ కవీంద్రుడు, ఏదైనా కవి ప్లస్ ఇంద్రుడు, కవీంద్రుడు అంటే ఇక్కడ దీర్ఘం ఏకాదేశమైంది కాబట్టి మనకు సవర్ణ దీర్ఘ సంధి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. సంధులు కూడా చాలా ముఖ్యం, నేర్చుకోవాలి మనము. తర్వాత వచ్చేసి ఇది కూడా మనకు సమాసాలే అనమాట. సో చెప్పులోన రాయి చెవిలోని జోరిగా, ఈ వాక్యంలోని విభక్తి చెప్పానండి, విభక్తులు ఖచ్చితంగా వస్తాయి, సమాసాలు విభక్తులు. చెవిలోన రాయి చెవిలోని జోరిగా, ఇక్కడ లోని అనేది అండర్లైన్ చేసిబడింది, ఇక్కడ కనబరాలే. ఏంటి లో అంటానే మనకు షష్ఠీ తత్పురుష సమాసం అనేది గుర్తు రావాలి. కిన్ యొక్క లోపల అనేది. తర్వాత ఇంకొక సమాసం కపోత వృద్ధము, ఏ సమాసము? ద్వంద్వ సమాసమా, విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసమా, విశేషణ పూర్వపద ఉపమాన. ఇక్కడ ఏమిటంటే కపోత వృద్ధము అంటే వృద్ధమైన కపోతము ప్లస్ వృద్ధము అనేది ఏంటి? ఉత్తర పదము, కపోతము అనేది పూర్వపదము. కాబట్టి మనకి ఎక్కడుంది విశేషణము? వృద్ధము అంటే ఉత్తరంలో ఉంది కాబట్టి అది విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం అయితే అవుతుందండి. కాబట్టి సమాసాలు చూస్తారు కదా, మనకు ఒక విభక్తి వచ్చింది, ఒక సమాసం. అంటే మనకు సమాసాలు అలంకారాలు 2 నుంచి 3 అడుగుతున్నారండి, సందులు కూడా అలాగే. తర్వాత గీసిన పదబంధంలోని స్వర సంధి ఏమిటి? ఇక్కడ సో ఇది కొంచెం లెంతీగా ఉంది కాబట్టి చూడండి. పొలాలన్నీ హలాలు దున్ని గీసిన పదబంధంలోని స్వర సంధి ఏమిటి? పొలాలను ప్లస్ అని. అక్కడ మనకు పొలాలను అని అక్కడ ఏమవుతుందంటే ఉకార సంధి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఉకార సంధి అనేది కరెక్ట్ అవుతుందన్నమాట. మనకు ఇప్పటికే సంధులు ఎన్ని వచ్చాయండి? దాదాపు 2 నుంచి 3 కూడా వస్తాయంటే మనకు సంధి కానీ పదాన్ని విడదీయడం కానీ, కాబట్టి సంధులు వస్తున్నాయి, ఒకసారి గమనించగలరు. తర్వాత రూపక సమాసాన్ని ఇలా కూడా పిలుస్తారు. ఇప్పుడు చెప్పాను కదా, సమాసాలు ఇప్పుడు 3 వచ్చాయండి. ఒకటి విభక్తి వచ్చింది, తర్వాత సమాసము విశేషణ పూర్వపదం వచ్చింది, ఇప్పుడు 3 సమాసాలు వచ్చాయి, గమనించగలరు. రూపక సమాసం అని దేన్ని అంటారంటే అవధారణ పూర్వపద కర్మధారయ సమాసాన్ని మనము రూపక సమాసం అని కూడా అంటారు. నేను సమాసాలు చెప్పినప్పుడు ఇది మీకు మెన్షన్ చేసి మరీ చెప్పాను. సో లాస్ట్ టెట్ బిట్ లో కూడా ఈ బిట్ అడిగారండి లాస్ట్ లో, ఇప్పుడు కూడా అడగడం జరిగింది. కాబట్టి ఇక్కడ చూడండి, రయము అంటే ఏమిటి? అర్థం ఇక్కడ యుద్ధమా, వేగం, కాంతి, రణం. రయ్యున రండి అంటే వేగంగా, స్పీడ్గా అని అర్థం అనమాట. రయము అంటే వేగము. ఇవన్నీ కూడా మనకు అర్థాలండి. చూసారు కదా, అర్థాలు, పర్యాయ పదాలు ఎక్కువగా మనల్ని ఏమడిగారంటే మీరు గమనించండి, ఇవి రాయడం వల్ల చాలా సులభం అవుతుందండి మీకు. ఎందుకంటే ఇందులో కొన్ని బిట్స్ కూడా మనకు టెట్లో వస్తాయన్నమాట. నేను 2022లో రాసినప్పుడు, అంటే ఈ మాక్ టెస్ట్లు రాసినప్పుడు, సో కొన్ని పదాలు అయితే మనకు టెట్లో ఇవే వచ్చాయి. కాబట్టి మాక్ టెస్ట్లు అనేది బాగా ఉపయోగపడతాయి మనకు. తర్వాత ధృత ప్రకృతికాలు అనగా ఏమి? ఇది లాస్ట్ 2024 మనకు ఫిబ్రవరి మార్చిలో జరిగినప్పుడు కూడా ఈ బిట్ అనేది వచ్చిందండి. ధృత ప్రకృతికాలు అంటే అవసరం లేనప్పుడు కరిగిపోయేటి, అంటే నకారం అంతముగా ఉన్న పదాలు. నకారం అంటే అనమాట, అవసరం ఉన్నప్పుడు కరిగిపోతాయి అది. తర్వాత మా ప్రయత్నం పాఠంలోని ఇతివృత్తము చెప్పాను కదా, ఇతివృత్తాలు ప్రక్రియలన్నీ మనల్ని ఖచ్చితంగా అడుగుతూ ఉన్నాడండి. కాబట్టి ప్రతి టెక్స్ట్ బుక్ దగ్గర ఉండే మనము ఈ ఇతివృత్తాలు కానీ ప్రక్రియలు కానీ చదువుకోవాలి. ఇక్కడ మా ప్రయత్నం అనేది 2022లో కూడా మనల్ని బిట్టు అడిగారు. ఇది ఇప్పుడు అంటే లాస్ట్ ఇయర్ పాత టెక్స్ట్ బుక్ 10th క్లాస్ ఉంది కదా, అందులోని 7th లెసన్ అనమాట మా ప్రయత్నం అనేది. ఇక్కడ ఇతివృత్తం వచ్చేసి మహిళా సాధికారత లేదా స్త్రీ సాధికారత ఇచ్చినా కూడా కరెక్టేనండి. ఏదైనా కూడా స్త్రీ సాధికారత అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. తర్వాత బిట్టు కట్టెదుట వైకుంఠము కానా చేయన కొండ గీసిన భాగంలో ఉన్న సంధి ఏమిటి? కట్టెదుట. ఇది మనకు సంధి వచ్చేసి ఏమవుతుందంటే ద్విరుక్తటకార సంధి అవుతుందండి. అంటే కడు ప్లస్ ఎదుట, కట్టెదుట. మనకు టా అంటే ద్విరుక్త టకారం అంటే 2 టాలు. మనకు కడు ప్లస్ ఎదుట, కట్టెదుట, ద్విరుక్త టకార సంధి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. చెప్పాం కదా, మనకు సంధులు చాలా అడుగుతున్నారండి, మీరు గమనించగలరు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. తర్వాత వచ్చేసి మనం పద్యం అయితే చూద్దాము. కొడుకులు పుట్టరటంచు నేర్తుర వివేకులు జీవన భ్రాంతులై కొడుకులు పుట్టరే కౌరవేంద్రునికి నీకుల్ వారి చినే గతులు వడిసెన్ పుత్రులు లేని యాస్
యా శకునకున్ వాటిల్లనే దుర్గతులు చెడునే మోక్షపదం వపుత్రునుకున్ శ్రీకాళహస్తీశ్వర అనే శతకం వచ్చేసి మనకి ఎవరండి దూర్జటే. అంటే భావం చూద్దాము. కొడుకులు పుట్టరటంచు నేర్తారు అవివేకులు జీవన భ్రాంతులు. అంటే కొడుకులు లేరే, అయ్యో మా కొడుకులు లేరే అని కొందరు అవివేకులు ఏడుస్తారు. కొడుకులు పుట్టరే కౌరవేంద్రుని కనేకులు వారి చినీగతులు. కౌరవేంద్రునికి 100 మంది, ధృతరాష్ట్రునికి 100 మంది కొడుకులు పుట్టారు కదా, అయినప్పటికీ అతనికి ఏ గతి పట్టింది. తర్వాత పుత్రులు లేని ఆ శకునకు వాటిల్లని దుర్గతులు. అంటే ఈ శకున మహర్షి ఉన్నాడు కదా, ఆయన అంటే బ్రహ్మచార్యుడు. ఆయనకేం పుత్రులు పుట్టలేదు కదా, కానీ ఆయనకేం దుర్గతులు పట్టాయి, ఏం పట్టలేదు. ఆయనేమో స్వర్గానికి వెళ్లి మోక్షపదం తెరుచుకున్నాడు కదా. చెడునే మోక్షపదం పపుత్రునుకు. మనమేమి మోక్షపదం రావాలంటే కొడుకే పుట్టాలని ఆయన ఏమీ లేదు. ఇప్పుడు ఈ అవివేకులు కొడుకులు అనుకుంటున్నారు అని మనకు దూర్జటి ఈ శ్రీకాళహస్తీశ్వర శతకంలో అయితే తెలియజేయడం జరిగిందనమాట. ఇప్పుడు దీని మీదకి మనకు 2 ప్రశ్నలు అయితే వస్తాయండి. ఆ 2 ప్రశ్నలు ఏంటో చూద్దాం. మనకు ఫస్ట్ ప్రశ్న వచ్చేసి శ్రీకాళహస్తీశ్వర శతకకర్త ఎవరు? పోతన, మారన, బద్దన, దూర్జటి. శ్రీకాళహస్తీశ్వర శతకం కానీ శ్రీకాళహస్తీశ్వర మహత్యం గాని రచించింది ఎవరు అంటే దూర్జటి. ఈయన వచ్చేసి ఎవరి కొలువులో ఉన్నాడంటే శ్రీకృష్ణదేవరాయల యొక్క కొలువులో ఈయన ఆస్థాన కవిగా ఉన్నాడు అనమాట. అంటే అష్టదిగ్గజ కవుల్లో కూడా ఈయన ఒకడు. తర్వాత రెండవ ప్రశ్న. తర్వాత వచ్చేసి మనకు రెండవ ప్రశ్న అండి. పై పద్యం దీని గురించి చర్చిస్తుంది. అంటే పద్యం అంటే ఇందాక కొడుకులు పుట్టరటంచు కదా, దానికి సంబంధించిన ప్రశ్న అండి. పై పద్యం దీని గురించి చర్చించింది. పుత్రులు గొప్పతనమా, పుత్రులు లేకపోవడమా, లేదా పుత్రులకు తండ్రికి సంబంధం? ఆప్షన్ 4 పుత్రోత్సాహము. ఏం తెలుసుకున్నాం మన పద్యంలో? పుత్రులు లేకపోతే అవివేకులు ఎలా ఆలోచిస్తున్నారు? అయ్యో మాకు పుత్రులు లేరే అని ఆలోచిస్తున్నారు. అంటే 100 మంది కొడుకులు పుట్టిన ధృతరాష్ట్రుని గతి ఏం పట్టింది అనేది ఇక్కడ శత్రువులు లేకపోవడం అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత గద్యం చూద్దామండి. మొట్టమొదటిసారి కావ్యం రాసింది వాల్మీకి మహర్షి. మనకు తెలిసినంత వరకు విమర్శక సూత్రాన్ని చెప్పింది కూడా ఆయనే. మొదటిగా ఏదో పిట్ట చచ్చిపోయింది, ఎవరో బాణం పెట్టి కొట్టారో, పిట్ట చచ్చిపోయింది అనేది ఆయన నోటి వెంట ఒక శ్లోకం వచ్చింది. ఈ శ్లోకం ఏమిటి, ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది? అప్రయత్నంగా పుట్టింది అది. ఆశ్రమానికి వచ్చేటప్పుడు ఆ శ్లోకాన్ని విమర్శించడం మొదలు పెట్టాడు. ప్రపంచ సాహిత్యంలో మొదటి విమర్శ సూత్రం ఈ శ్లోకంలోనే ఉంది. ఇది మనకు వాల్మీకి మహర్షి రామాయణం రాయడానికి ముందు జరిగిందనమాట. అంటే ఇది మనకి ఎక్కడ ఉంటుందో అంటే 10th క్లాస్ ఉపవాచకం టెక్స్ట్ బుక్ ఉంది కదండి, అందులోనే ఈ పద్యం అనేది ఉంటుందన్నమాట. ఏదైతే క్రౌంచ పక్షులు ఉంటాయి కదా, ఆ 2 క్రౌంచ పక్షులను ఒక వేటగాడు వేటాడినప్పుడు ఆయనలో బాధ కలిగి, అంటే ఆ పక్షుల్లో ఒక చచ్చిపోతే రెండోది కూడా చనిపోతుంది అనమాట. క్రౌంచ పక్షులు అనేది ఒకటి చనిపోతే ఖచ్చితంగా రెండోది చనిపోతుంది. అప్పుడు ఆ క్రౌంచ పక్షులను చూసి అంటే తెలియకోకుండా వాల్మీకి మహర్షి పద్యం అనేది చెప్తాడనమాట. సో ఆ పద్యం నుంచి మనకు విమర్శా సూత్రం అనేది వచ్చిందని చెప్తారు. ఒకవేళ ఆ పద్యం ఏదో అంటే మానుషాద ప్రతిష్టాంతో మగమహాశాశ్వతీ సమహ యత్ క్రౌంచ మిథునాదకం అవధి కామమోహితం అనేదైతే మనకు వాల్మీకి మహర్షి అప్రయత్నంగా, అంటే ఆ చచ్చిపోయిన పిట్ట చచ్చిపోయిందనే బాధలో ఆ శ్లోకం అయితే చెప్తాడనమాట. సో ఇక్కడ మనకు నెక్స్ట్ ప్రశ్న ఏంటో ఒకసారి చూద్దామండి. మనకు ఫస్ట్ ప్రశ్న వచ్చేసి శ్లోకం పుట్టకకు కారణం ఏమిటి? 1 పక్షి ప్రేమ, 2 పక్షి చనిపోవడము, 3 పక్షి ఎగరడము, 4 పక్షి గుడ్లు పెట్టడము. ఏం చెప్పుకున్నాం? శ్లోకం ఎందుకు పుట్టిందని చెప్పాను కదా నేను. ఎందుకు పుట్టింది అంటే అంటే పక్షి చనిపోవడం. అంటే ఏవైతే 2 క్రౌంచ పక్షులు 2 దగ్గర జంటగా ఉన్నప్పుడు వేటగాడు వేటాడినప్పుడు ఆ ఏదైతే క్రౌంచ పక్షి చనిపోయిందో దాన్ని చూసి శ్లోకం అనేది అప్రయత్నంగా అంటే ఆయనకు తెలియకుండా నోట్లోంచి బయటికి రావడం అనమాట. అలా పక్షి చనిపోగానే ఆయన శ్లోకం, ఇందాక చెప్పాను కదా మానుషాదది, అది చెప్పాడు అనమాట. తర్వాత మొట్టమొదటి విమర్శక సూత్రం చెప్పింది ఎవరు? ఇప్పుడు మొట్టమొదటి కావ్యం రాసింది వాల్మీకి. రాసిన అంటే ఆయన ఈ పద్యం ఏదైతే చెప్పిందో అదే పద్యాన్ని విమర్శించుకుంటూ వచ్చాడు. అంటే
పిట్ట చావు గురించి కానీ ఇదంతా. కాబట్టి ఇక్కడ మనకి ఎవరు అంటే వాల్మీకి మహర్షి అనేది కరెక్ట్ అవుతుందండి. సో వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ అయితే మనకు మాక్ టెస్ట్ కి సంబంధించిన వీడియోస్ అయితే నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. అంటే తెలుగు కానీ, సైకాలజీ కానీ ఇవన్నీ కూడా. సో మీకు ఏ సబ్జెక్ట్ మీద అయితే చేయాలని ఒకసారి కామెంట్ అయితే చేస్తే ఖచ్చితంగా చేస్తానండి. మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. మన ఛానల్లో మరిన్ని సబ్జెక్టులకు సంబంధించిన వీడియోస్ కానీ అంటే విపరీతార్థాలు, పర్యాయ పదాలు కానీ, నానార్థాలు కానీ ఇవన్నీ కూడా నేను బల్క్ లో వీడియో అయితే చేసి పెట్టానండి. అవన్నీ చూడండి. అందులో నుంచి మనకు ఆల్మోస్ట్ బెస్ట్లన్నీ వచ్చాయి. అదేవిధంగా ఏ టాపిక్ మీద ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి అనేది కూడా నేను చెప్పాను. సేమ్ అలాగే మనకు ఏ టాపిక్ లో ఎక్కువ ప్రశ్నలు వస్తాయో అలాగే వచ్చాయి. కావాలంటే మీరు ఫస్ట్ ఆ వీడియో చూసి దీన్ని గమనించండి, మనకు తెలుస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్.